ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగు చేసినలా మీరనుకొని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా మీకు తోడుగా నుండును. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భక్తుడి విధంగా అంటున్నాడు, బ్రతుకుగోరు వాడేవాడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకుగోరు వాడేవాడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయ వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. దేవుడి విధంగా అంటున్నాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదములు తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట విన్నెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడినెడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు. యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడో ఆనాటికి చాలును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకాలని, అలాగూ చేసినలా నీవు మాకు తోడుగా ఉంటావని, కీడును విడవడం అనేది బాహటంగా గాక అంతరంగములు కూడా జరగాలని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము మమ్మను కడుక్కొని శుద్ధి చేసుకొని మా దుష్క్రియలను నీకు కనబడకుండా వాటిని తొలగించుకునే కృపను మాకు దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడవు గనుక మేము సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతికే వారముగా ఉండటానికి సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.